జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి R&R ప్యాకేజ్ కింద 3వ విడతల భాగంగా 226 కోట్లు రిలీజ్ చేశాం. మరి 2025 జనవరిలో సంక్రాంతికి మొదటి విడతగా 800 కోట్లు, దీపావళికి రెండో విడతగా 916 కోట్లు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఏ కార్యక్రమం చేసినా అని చెప్పేసి మనం చేస్తాను. ఒక పక్కన పోలవరం ప్రాజెక్ట్ని విధ్వంసం చేసేసి ఎప్పుడు పూర్తయిద్దో కూడా చెప్పలేము అనే స్థాయికి ఆనాటి ప్రభుత్వ ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడుతూ కాకుండా R&R ప్యాకేజీ ఒక ప్రాజెక్టు పూర్తి చేయాలంటే R&R ప్యాకేజ్ అనేది చాలా ముఖ్యం. దాన్ని పక్కన పెట్టేసేసి మేమేదో చేస్తాము, తొడలు కొట్టి మీసాలు తిప్పితే పనులు అవుతాయండి. ఒక చిత్తశుద్ధి, ఒక కార్యాచరణ, దాన్ని పనిచేసే మెలకువలు తెలియాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు, ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. అల్లా దయతో అందరి జీవితాల్లో కూడా సంతోషం నింపబడాలని చెప్పేసి నేను మనసారా అల్లాని ప్రార్థిస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మ రక్షకుడు అని చెప్పి ఒక పెద్ద పేపర్ యాడ్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన యాడ్ ఒక్కసారి చూడండి. ఈయన హిందూ ధర్మ రక్షకుడు ఈయనేనండి. ఒకసారి మీరు ఆలోచించండి. హిందూ ధర్మంలో మనకి మొన్న కడపలో పులివెందుల్లో ఆయన కాన్స్టిట్యున్సీలో పోయి పూజ చేసేటప్పుడు యజ్ఞంలో పాల్గొని ఉంటే హవిస్సులు ఇస్తే పూజారి ద్వారా హవిస్సులను వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తీర్థం ఇస్తే కింద పారబోసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రదక్షిణం చేయమని నిన్న పూజారులు చెప్తే, ప్రదక్షిణం అంటే ఏంటి? అహంకారాన్ని తగ్గించుకోవటం అనేది ప్రదక్షిణం. దేవుడికి 3 ప్రదక్షిణాలు చేసినప్పుడు మనలో ఉన్న అహంకారాన్ని మనం తగ్గించుకుంటాం. దానికోసమే మనం ప్రదక్షిణం చేస్తాం. అంతేగాని ఆ ప్రదక్షిణం చేయమని చెప్తే చివరికి తన పార్టీ వాళ్ళు కూడా, పూజారులు చెప్పినా ఏం లేదు, పార్టీ వాళ్ళు చెప్పినా ఏం లేదు, చేయకుండా దండం పెట్టి నుంచున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఉగాది రోజున మరొక్కసారి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా, హిందూ సాంప్రదాయాలకి తొంగలో తుక్కినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి. ఈయన గురించి చెప్పాలంటే ఆయన పరిపాలనలో 12 దేవాలయాల మీద దాడులు జరిగినాయి. రామతీర్థంలో నేను ఆ మాటలు కూడా మాట్లాడను. రాముల వారికి అపచారం చేశారు. 300 దేవాలయాల మీద దాడులు జరిగినాయి. వాటిలో ప్రధాన దేవాలయాలు 12 మీద దాడులు జరిగినాయి. ఆ దాడుల్లో కొన్ని మీ మచ్చుతనకు నేను చెప్తాను. ఒకటేమో రామతీర్థంలో రాముల వారికి అపచారం చేశారు. అయ్యా, మీరు నిజంగా ఫోటో వేస్తే రామతీర్థంలో రాముల వారికి మీరు చేసిన అపచారం ఫోటో ఇక్కడ వేయాలి. అది మీ బాధ్యత, మీ చిత్తశుద్ధిని మీరు చూపెట్టుకోవటం. అది కాకుండా నెక్స్ట్ అంతర్వేదిలో రథాన్ని, 100 ఏళ్ల రథాన్ని తగలబెట్టినటువంటి ఘనత మీది. ఆ ఫోటో వేశారా? బెట్రగుంటలో ఒక దేవాలయం మీద దాడి జరిగింది, ఆ ఫోటో వేశారా? అదేవిధంగా అమ్మవారి గుడిలో వెండి సింహాలను దొంగిలించారు, ఆ ఫోటోలు వేశారా? ఇవన్నీ కనుక మీరు వేసి చూపెడితే మీరు హిందూ ధర్మ రక్షకుడో హిందూ ధర్మ భక్షకుడో ఒక్కసారి మీకు అర్థమవుతుంది. ఆ ఫోటోలన్నీ వేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఇక్కడ మీరు సార్ చెప్పారు కాబట్టి దాని మీద నేను ఎక్కువగా పోవటంలా. ఎందుకంటే మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి మరొకసారి నేను హిందూ ధర్మ రక్షకుడని ముందుకు వస్తున్నారు. మీరు హిందూ ధర్మ రక్షకుడు కాదు, మిమ్మల్ని ఎవరిని నమ్మరండి. ఇంకోసారి మోసం చేసే ఆలోచనలు మీరు మానుకోవాలి. అదేవిధంగా మీకు ఇంకోటి ఒక సామెత ఉంది. ఒక సామెత ఏంటంటే, పిల్లిని చంపితే 100 గుళ్ళు కట్టినా కానీ ఆ పాపం పోదు. ఒకసారి పిల్లిని చంపితే, తెలుసో తెలియకో చంపినా పోదు. మీరు తెలిసి 20 కోట్ల లడ్లు, పాలు లేకుండా, ఆవు పాలు లేకుండా లడ్లు తయారు చేసినటువంటి ఘనత మీది. మీ పాపం ఎన్ని చేస్తే పోతుందండి? అందుకనే 11 సీట్లు ఇచ్చారు. మీరు గత ప్రభుత్వంలో మీరు చేసిన దాడులకి ఇవాళ మీ పరిస్థితి, మీరు ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని క్షమించమని అడిగి ఒక పద్ధతి ప్రకారం మీరు చేస్తే మీకు మీ మీద గౌరవం ఉండేది. కానీ మీరు ఇప్పుడు కూడా ఎదురుదాడి చేసే పరిస్థితిలో ఉన్నారు తప్పితే ఏ రోజు కూడా మీరు తప్పు ఒప్పుకునే పరిస్థితి మీకు లేదు. నేను హిందూ ధర్మ రక్షకుడిని ఒక పక్క చెప్తారు. మిమ్మల్ని నేను సూటిగా ఒక ప్రశ్న చేస్తా. అయ్యా, మీరు
సిబిఐ ఎంక్వైరీ జరిగేటప్పుడు క్రిస్టియన్ అని మీరు చెప్పారా లేదా? చెప్పలేదని చెప్పండి. మా దగ్గర రిపోర్ట్ కాగితాలు ఉన్నాయి, మేము చూపెడతాం. మీరు దాంట్లో చెప్పింది క్రిస్టియన్ అని మీరే కదా చెప్పింది. క్రిస్టియన్ అని ఒప్పుకున్నప్పుడు ఎప్పుడన్నా మీరు టీటీడీకి దర్శనానికి వెళ్ళినప్పుడు మంత్రి గారు కూడా అడిగారు, ఏ రోజన్నా మీరు డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేశారా? అసలు హిందూ మతం మీద మీకు గౌరవం ఉందా? దానికి ఇంకో ఉదాహరణ మీకు చెప్తాను. 2020-21లో సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. సుబ్బారెడ్డి గారు, ఆయన భార్య ఉంది, మధ్యలో మీరున్నారు. మీ భార్య ఏదండి? మీ భార్య ఉందా? ఇక్కడ ఉందా? ఒకసారి మీరే చూడండి, ఉందా? ఎవరైనా ఇవాళ దాకా మా ముఖ్యమంత్రి గారు ఏ రోజైనా పట్టు వస్త్రాలు పెట్టడానికి వెళ్ళినప్పుడు ఏ రోజైనా సతీ సమేతంగానే వెళ్తారు. ఇదిగోండి మళ్ళీ ఇదే ఫోటో సేమ్ 2021, ఇది 21-22. ఇప్పుడు కూడా మీరు వెళ్ళాలా, రెండోసారి కూడా ఒక్కళ్ళే వెళ్ళారు. ఇదిగో 22-23, ఎందుకంటే సుబ్బారెడ్డి గారే పక్కన ఉన్నారు, 3 ఏళ్ళు ఆయనే గారు ఇప్పుడు చైర్మన్. ఆయన భార్యతో వచ్చాడు, కానీ మీరు మాత్రం భార్య సమేతంగా ఇప్పుడు వెళ్ళరు. మీరు మాట్లాడతారు హిందూ మతం గురించి, హిందూ పరిరక్షకుండని మీరు చెప్తారు. మీకు అర్హత ఉందా? మీరు అసలు మాట్లాడే అర్హత మీకు ఉందా అని ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే మీరు ఇందాక సారు కూడా చెప్పారు, ఇంటి పక్కన గుళ్ళు ఉన్నాయి. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది, ఒక పక్కేమో కనకదుర్గమ్మ వారి టెంపుల్ ఉంది, ఒక పక్కేమో వెంకటేశ్వర స్వామి వెంకటాయపాలెంలో టెంపుల్ ఉంది. ఇవన్నీ ఉన్నా కానీ ఇంట్లో ఒక సెట్టింగ్ వేస్తారు. ప్రతిరోజు ఒక 6 కోట్లు 7 కోట్లు పెట్టి సెట్టింగ్ వేసినటువంటి వ్యక్తి మీరు. చివరికి తీర్థం ఇస్తే కింద బాధపోస్తారు, ప్రసాదం ఇస్తే దీనిలో కాగితంలో కట్టి కింద పెడతారు. ఇంట్లో గుడి కడతారు. ఇంట్లో గుడి కడతాం అంటే కట్టుకోవచ్చు. గుడి కట్టాలంటే దానికి ఒక పద్ధతి ఉంది, క్రతువు చేయాలి. ఎందుకంటే దానికి ఆ దేవుణ్ణి అక్కడ ప్రతిష్ఠించాలి. ఒక రాతిలో దేవుణ్ణి తయారు చేసి ఆ దేవుణ్ణి అక్కడ ప్రతిష్ఠించేటప్పుడు దానికి ఒక క్రతువు చేస్తాం, దానిలో దేవుణ్ణి ఆవాహనం చేస్తాం. అవన్నీ చేయకుండా ఒక దేవుడు అక్కడికి రాడు. ఇలాంటివన్నీ చేస్తూ నేను హిందూ రక్షకుడు అని చెప్పి ఓ పెద్ద పేపర్ ఆడిస్తే ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలు మీ యొక్క తప్పుని చూస్తూనే ఉన్నారు. ఇలాంటివి మీరు ఎక్కువ చేసే కొద్దీ మీకు మళ్ళా గత ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా నేను చెప్పాను, గత ప్రభుత్వంలో మీరు దేవుడి మీద దాడులే చేశారు, ఇప్పుడు దేవుడితో పాటు ప్రజల మీద కూడా దాడులు చేస్తున్నారు. ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని హిందూ మతంలో మీరు చేసిన తప్పులన్నీ ఒప్పుకొని క్షమించమని కోరితే ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారు తప్పితే, లేకపోతే మళ్ళా ఇంకోసారి కూడా చెప్తున్నాను, మీకు ఆ 11లో 1 కానీ 0 కానీ మిగులుతుంది తప్పితే, ఆల్రెడీ దేవుడు మీరు చెప్తారు ప్రతిసారి దేవుడు మాకు స్క్రిప్ట్ రాస్తాడని. దేవుడు ఆల్రెడీ రాశాడు. గత ప్రభుత్వంలో మీరు హిందూ మతం మీద దాడుల మీద చేసిన వాటికి ఆ స్క్రిప్ట్కు 11 చేశారు. ఇప్పుడు మళ్ళా మీరు చేసే తప్పులను ఒప్పుకోకుండా ఇంకా ఎదురు దాడి చేస్తే ఆ 11ని 1 కానీ 0 చేస్తాడని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకొని హిందూ మతాన్ని గౌరవించాలి అని చెప్పి తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటున్నాం. తప్పకుండా చర్చకి సిద్ధమే. జాబ్ క్యాలెండర్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏమిటి, కూటమి ప్రభుత్వం విధానం ఏమిటి, దాని మీద చర్చకి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తున్నాం. పోయిన సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం, మళ్ళీ ఈ సంవత్సరం విడుదల చేస్తున్నాం, రాబోయే ప్రతి సంవత్సరం విడుదల చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను వారికి ఒక అవగాహన లేని పరిపాలన చెప్పేసి ప్రజలందరూ కూడా నమ్మారు. మనం కూడా పదే చెప్తా ఉన్నాం. వారు ఏ విధంగా ఏంటంటే టీచర్లు లేని విద్యా విధానం, పాఠ్యాంశాలు బోధించే టీచర్లు లెక్చర్ లేని విద్యా విధానం, స్కూల్ విద్యా విధానం, యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్ లేని యూనివర్సిటీ విద్యా విధానాన్ని అవలంబిస్తూ అన్ని ఖాళీలుగా పెట్టి ఈరోజు మేము టీచర్స్ని భర్తీ చేశాం. పోయిన సంవత్సరం దాదాపు 16,000 మంది టీచర్స్ని భర్తీ చేశాం. ఈరోజు మళ్ళీ ఈ జాబ్ క్యాలెండర్లో యూనివర్సిటీస్లో 15,000 మందిని చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పోలీసు అంటే ఒక లక్ష్యంతో, ఒక విద్యా విధానాన్ని ఏ విధంగా అభివృద్ధి పటిష్టం చేయాలి, ఒక రక్షణ శాఖను ఏ విధంగా పటిష్టం చేయాలనే లక్ష్యంతో చేస్తున్నాం. ఇంకా ఖాళీలు ఉన్నాయి, అవి కూడా భర్తీ చేస్తాం జాబ్ క్యాలెండర్స్ ద్వారా అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇది చాలా వారికి జీవితంలో ఒక భరోసా, ఒక ధైర్యం కల్పించే చర్య అని చెప్పేసి చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. అదేవిధంగా గత సంవత్సరం విడుదల చేశాం.
అదేవిధంగా ఈ సంవత్సరం కూడా విడుదల చేశాం, భవిష్యత్తులో కూడా విడుదల చేస్తాం. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకి అదనంగా 20 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో మరి ఉద్యోగాలు కల్పించాల లక్ష్యంతో పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మరి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలని గూగుల్ డేటా సెంటర్స్ కానివ్వండి, టాటాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి నిరుద్యోగులకి భరోసా కల్పిస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.